హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఈ బైక్ సెల్ఫ్ కొట్టినప్పుడు ఒకసారి సౌండ్ వినండి. సౌండ్ అయితే విన్నారుగా ఫ్రెండ్స్. ఇంజన్ అనేది తిరగడం లేదు, ఓన్లీ సెల్ఫ్ మోటార్ అనేది తిరుగుతుంది. అంటే దీనికి వన్ వే క్లచ్ పోయింది అని అయితే మనం అయితే అర్థం చేసుకోవాలి. అందుకని ముందుగా మనం అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఇటు సైడ్ క్లచ్ ప్లేట్ అసెంబ్లీ అయితే ఉంటుంది, ఇటు సైడ్ వచ్చేసి వన్ వే క్లచ్. ఇక్కడ టెన్షనర్ బోల్ట్ తిప్పుకున్నామంటే ఈ చైన్ అనేది లూజ్ అవుతుంది. దాని వెనక ఒక బటన్ అయితే ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసామంటే చైన్ అనేది పూర్తిగా లూజ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వన్ వే క్లచ్ ఓపెన్ చేసాం, మీరు అయితే చూడండి పూర్తిగా బాల్స్ అనేది పోయాయి. అలాగే దాని చుట్టూ వచ్చిన ఆ స్ప్రింగ్ ఏదైతే ఉందో అది కూడా కట్ అయిపోయింది. అందుకని మనకి సెల్ఫ్ అయితే వర్క్ జరగడం లేదు. వన్ వే క్లచ్ కొత్తది అయితే తీసుకుని వచ్చాం, 4700 రూపాయలు అయితే ఉంది. వన్ వే క్లచ్ అంటే వన్ సైడ్ మాత్రమే రొటేట్ అయితే అవుతుంది, ఇంకొక సైడ్ కాదు. కాబట్టి వన్ వే క్లచ్ అనే అయితే దీనికైతే పేరు పెట్టారు. ఇంకా ఎలాగో ఓపెన్ చేసాం, లోపల లైట్గా కార్బన్ కూడా పేర్కొని ఉంది అనే ఉద్దేశంతో నీట్గా పెట్రోల్ వేసి అయితే క్లీన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఛాంబర్కి ప్యాకింగ్ అయితే వేయడు కాబట్టి ఆ ప్యాకింగ్ ఇంతకుముందు పేస్ట్ ఊసి పెట్టింటారు కాబట్టి అది కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఆయిల్ లీకేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ కొత్త వన్ వే క్లచ్ చేసి మళ్ళీ మనం అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ప్యాకింగ్ ఇయ్యాడు కాబట్టి ఆ ఛాంబర్ హెడ్స్ మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత బెటర్ అయితే ఉండాలి. మనకి ప్యాకింగ్ లేకపోతే మళ్ళీ ఆయిల్ లీకేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనం అనాబాండ్ అయితే యూజ్ చేస్తున్నాం, ఆయిల్ లీకేజ్ రాకూడదని. మొత్తం ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ సెల్ఫ్ టచ్ చేసి మీకు సౌండ్ అయితే వినిపిస్తా. అన్న వినుకొండ నుంచి మనకి ఈ బైక్ అయితే పంపించడం అయితే జరిగింది. సెల్ఫ్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సెల్ఫ్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ జరుగుతుంది. వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.